హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బామ్మ, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, బారసాల నామకరణం తర్వాత ఎప్పుడైనా చేద్దాము అని లక్ష్మి బామ్మతో చెప్తూ ఉంటుంది. అమ్మా సిరి, నువ్వు ఎన్ని చెప్పినా సరే నా మనవడికి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరగాల్సిందే అని బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ, నువ్వు చిన్నపిల్లవి కాదు, నీకు అర్థమయ్యేలా చెప్పటానికి ప్రస్తుతానికి మన దగ్గర రూపాయి కూడా లేదు. అలాంటప్పుడు మనం బారసాల ఎలా జరిపించగలం బామ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు బారసాల జరిపించడానికి డబ్బులు కావాలి అంతేనా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అవును బామ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా నా మనవడికి బారసాల జరిపిస్తాను, నీకేమైనా అభ్యంతరమా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఖర్చు లేకుండా బారసాల జరిపిస్తారా, ఎలా బామ్మ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి బామ్మ గుడిలో ఉన్న పంతులు గారి దగ్గరకు వెళ్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చారు అని పంతులు గారు బామ్మను చూసి అడుగుతూ ఉంటారు. పంతులు గారు, రేపు నా మనవడు పుట్టి 21 రోజులు, రేపు నా మనవడికి బారసాల నామకరణం చేయాలనుకుంటున్నాము. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కని పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు మాకు కూడా ఆ దేవుడే దిక్కు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు. మనవడికి బారసాల జరిపించడం కోసం చేతిలో రూపాయి లేదు పంతులు గారు, అందుకే మనవడికి బారసాల గుడిలో జరిపిద్దామనుకుంటున్నాము అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. మీ కోరిక నేనెందుకు కాదంటానమ్మా, రేపటికి 21 రోజులు అంటున్నారు కాబట్టి బాబును తీసుకొని మీ మనవరాలు మీరు గుడికి వచ్చేయండి, నేనే దగ్గరుండి బారసాల జరిపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, ఈ విషయం నా మనవరాలకు చెప్తాను, సంతోషపడుతుంది అని బామ్మ చాలా సంతోషంగా ఇంటికి వెళ్తుంది. బామ్మ, ఎక్కడికి వెళ్ళావు, ఎవరినైనా డబ్బులు అడగడానికి వెళ్ళావా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. కాదు మనవరాలా, నా ముది మనవడికి బారసాల నామకరణం ఎక్కడ జరిపించాలో ఆలోచించుకొని వచ్చాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఆలోచించుకొని వచ్చావా, ఎక్కడ జరిపించాలని అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మనం మొన్న వెళ్ళామే, మనకి ప్రసాదం కూడా ఇచ్చారు, ఆ రాత్రికి అక్కడ ఉండమని కూడా చెప్పారు పంతులు గారు. ఆ పంతులు గారి దగ్గరకు వెళ్ళాను, పంతులు గారే దగ్గరుండి నా ముని మనవడికి బారసాల నామకరణం జరిపిస్తా అన్నారమ్మా, మనకి రూపాయి ఖర్చు కూడా ఉండదు, నువ్వు ఇక ఆలోచించకు, రేపు ఎట్టి పరిస్థితిలో ఈ చిన్న మనవడికి బారసాల నామకరణం జరుగుతుంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ బామ్మ, ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటున్నావు, నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని లక్ష్మి అంటుంది. నువ్వు నా మనవరాలివి, నాకు నీకు మధ్య రుణం ఏంటి అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి ఇంట్లో బారసాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడే టీవీలో ఐవీఎఫ్ డాక్టర్ చనిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ న్యూస్ని విహరి విని డాక్టర్ చనిపోయారా అని బాధపడుతూ ఉంటాడు. ఏంటి నాన్న అలా ఉన్నావు అని యమున విహారీ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఆ రోజు డాక్టర్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశానని చెప్పాను కదమ్మా, ఆ డాక్టర్ చనిపోయారంట అని విహారీ చెప్తూ ఉంటాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది అని యమున అంటూ ఉంటుంది. సరేలే నాన్న, ఆవిడ అక్కడ వరకే బ్రతకాలని రాసి పెట్టుందేమో, అందుకే చనిపోయి ఉంటుంది, ఈ విషయం గురించి అంతగా ఆలోచించకు, ఈరోజే కదా పాప బారసాల, వెళ్ళు నాన్న, వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారీ తన రూమ్లోకి వెళ్తాడు. డాక్టర్కి యాక్సిడెంట్ అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. డాక్టర్ ఇందాకలే మన ఇంటికి వచ్చి వెళ్ళారు అని పండు చెప్పిన మాటలను విహారీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మికి పురుడు పోసిన డాక్టర్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సిస్టర్ డాక్టర్ దగ్గరకు వచ్చి, డాక్టర్ ఏంటి అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు సిరి అనే పేషెంట్కి మనం డెలివరీ చేశాము, పాప మిస్ అయింది, ఆ తర్వాత సిరికి మళ్ళీ బాబు పుట్టాడు, నీకు గుర్తుందా సిస్టర్ అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. గుర్తుంది, గుర్తు లేకుండా ఎలా ఉంటుంది డాక్టర్ అని సిస్టర్ చెప్తూ ఉంటుంది. ఆ పాపను మాయం చేసింది ఎవరో కాదు, మన ఐవీఎఫ్ డాక్టర్ అని చెప్పి డాక్టర్ సిస్టర్కి చెప్తూ ఉంటుంది. డాక్టర్, మీరు చెప్పేది నిజమా అని సిస్టర్ అంటూ ఉంటుంది. అవును, ఐవీఎఫ్ డాక్టర్ చనిపోతూ ఈ నిజాన్ని నాతో చెప్పింది, అంతేకాదు ఈ విషయాన్ని వెంటనే ఆ సిరికి తెలియచేయమని కూడా చెప్పింది. సిరికి నిజం చెప్తానని మాట ఇవ్వమంది, డాక్టర్కి మాట కూడా ఇచ్చాను, ఇప్పుడు ఆ సిరి ఎక్కడుందని వెతికి పట్టుకోను అని చెప్పి డాక్టర్ సిస్టర్తో చెప్తూ ఉంటుంది. డాక్టర్,
మన దగ్గర ఉన్న పాత ఫైల్స్లో ఆ బామ్మగారి నెంబర్ ఉంది కదా, ఆ బామ్మగారికి ఫోన్ చేసి సిరిని హాస్పిటల్కు రమ్మని విషయం చెప్పొచ్చు కదా అని చెప్పి సిస్టర్ చెప్తూ ఉంటుంది. మంచి ఐడియా ఇచ్చావు, త్వరగా వెళ్ళి పాత ఫైల్స్ అన్నీ వెతుకు సిస్టర్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అని నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే సిరికి కవలలు పుట్టారని, ఒకరిని పద్మాక్షి గారు ఎత్తుకెళ్ళిపోయారని సిరికి తెలియజేయాలి అని డాక్టర్ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ రెడీ అయ్యి వస్తాడు. బావా, పంతులు గారు కూడా వచ్చారు, రా బావా పూజలో కూర్చుందాం అని సహస్ర అంటుంది. కూర్చో విహారీ, కాసేపట్లో ఈ పూజకు భంగం కలిగిస్తాను. నీ కూతురికి నామకరణం బారసాల జరగకుండా చేస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈరోజు పౌరపాఠాన్ని నా పేరు మీదకి వచ్చేలా చేసుకుంటాను అని అంబిక అనుకుంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి బామ్మ బాబును తీసుకుని గుడికి వెళ్తారు. పంతులు గారు అన్నీ సిద్ధం చేశారా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మా, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారు కాబట్టి నామకరణం బారసాల జరిగేటప్పుడు కొంతమంది ముత్తైదులు ఉంటే మంచిదని గుడికి వచ్చిన భక్తుల్ని ఉండమని చెప్పాను. వీళ్ళేనమ్మా వాళ్ళు అని పంతులు గారు బామ్మకు చెప్తూ ఉంటారు. చాలా సంతోషం అమ్మా, మా మనవడి బారసాలకు ఉన్నందుకు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయినా మీ మనవరాలు, ఈ అబ్బాయినా మీ ముది మనవడు బామ్మ అని చెప్పి ముత్తైదులు బామ్మను అడుగుతూ ఉంటే, అవునమ్మా ఈ ముది మనవడికే బారసాల అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. అవును, మీ మనవరాలి పేరేంటి అని అడుగుతూ ఉంటే, సిరి అమ్మ అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఏంటి సిరి, బారసాల అంటే తల్లి తండ్రి ఇద్దరు కలిపి జరిపిస్తారు కదా, మరి తల్లివి నువ్వు ఉన్నావు, తండ్రి ఎక్కడా అని చెప్పి ముత్తైదులు లక్ష్మిని అడుగుతూ ఉంటారు. ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది. ఈ మధ్య చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది కదా భర్తల్ని వదిలేసి తిరగటం, అలా ఈ అమ్మాయి కూడా ఆకోవకు చెందిందే అయి ఉంటుందిలే అని ముత్తైదులంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చాలు ఆపుతారా, మా సిరి ఏం మాట్లాడట్లేదని నోటికొచ్చింది మాట్లాడతారా అని బామ్మ అంటుంది. ఉన్నదే కదా బామ్మ అంటుంది, భర్త ఉండుంటే మీ సిరి పక్కన నిల్చొని ఉండాలి, భర్తను వదిలేసింది, ఇప్పుడు బాబుకి బారసాలంటుంది, ఈ బిడ్డని ఎవరికి కంది మీ మనవరాలు అని ముత్తైదులంతా అంటూ ఉంటే, ఇక లక్ష్మి కోపంగా, ఇక చాలు నోరు మూస్తారా, నేను తిరుగుబోతుని కాదు, ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో, ఒక ఆడదాన్ని బాధ పెట్టడానికి మీకు ఎలా మనసు వస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఉన్నదే కదమ్మా అంటుంది, లేనిదేమీ అంటలేదు కదా అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటారు. చూసారా, మీ కళ్ళతో మీరు చూసారా నేను తప్పు చేయటం, నా భర్తకు దూరంగా ఉన్నాను, దానికి కారణాలు ఉన్నాయి, అవన్నీ ఊరందరికీ డంకా వేసి చెప్పలేమను కదా, అలా అని చెప్పి మీరు నోటికొచ్చింది వాగి ఎదుటి వారిని బాధ పెట్టాలని చూస్తారా అని లక్ష్మి ఏడ్చుకుంటూ పక్కకు వెళ్తుంది. ఇక మరోవైపు డాక్టర్ దగ్గరికి సిస్టర్ వచ్చి బామ్మగారి నెంబర్ దొరికింది, ఇదిగోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. వెంటనే డాక్టర్ బామ్మ ఫోన్కి ఫోన్ చేస్తుంది. బామ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బామ్మగారు, నేను మీ సిరికి పురుడు పోసిన డాక్టర్ని అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ అమ్మ ఏంటి ఇలా ఫోన్ చేశారు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. సిరి పక్కనుందా బామ్మ, ఒకసారి సిరితో మాట్లాడాలి, ఫోన్ ఇస్తారా అని డాక్టర్ అడుగుతూ ఉంటే, ఇక బామ్మ లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఫోన్ మాట్లాడమ్మా అని చెప్పి ఫోన్ని లక్ష్మికి ఇస్తూ ఉంటుంది. ఎవరు బామ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు పురుడు పోసిన డాక్టర్ అమ్మ అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఫోన్ తీసుకొని హలో డాక్టర్ గారు, ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సిరి, నీకు ముందు నేను క్షమాపణ చెప్పాలి అని డాక్టర్ అంటుంది. మీరు నాకు క్షమాపణ చెప్తున్నారా, ఎందుకు డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. సిరి, ఆ రోజు నువ్వు డెలివరీ కోసం మా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యావు, నీకు నొప్పులు వచ్చాయి, నువ్వు కానీ స్పృహలో లేవు, నీకు మొదట పాప పుట్టింది, ఆ తరువాత బాబు పుట్టాడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా సిరి, నువ్వు నొప్పులతో వెలువెల్లాడుతూ ఇద్దరి కవలలకు జన్మనిచ్చావు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. మరి నా దగ్గర ఒక బాబే ఉన్నాడు కదా డాక్టర్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు మొదటగా పుట్టిన పాపను ఒకరు తీసుకెళ్ళిపోయారమ్మా, ఆ ఒకరు ఈ మధ్య ఎవరో తెలిసిపోయింది, అన్ని విషయాలు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను, నువ్వు వెంటనే హాస్పిటల్కు రామ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ మీరు చెప్పేది నిజమా, నాకు నిజంగా కవలలు పుట్టారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నిజంగా నీకు మహాలక్ష్మి లాంటి కూతురు, పండంటి మగపిల్లాడు పుట్టాడమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటారు.
డాక్టర్ నా కూతురు ఎక్కడుందో చెప్పండి, నా కూతుర్ని నేను తీసుకొచ్చుకుంటాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. అన్ని వివరాలు డీటెయిల్గా చెప్తానని చెప్పాను కదమ్మా, నువ్వు వెంటనే హాస్పిటల్కి రా అని డాక్టర్ చెప్తూ ఉంటే, డాక్టర్ నేను వైజాగ్లో ఉన్నాను, ఇప్పుడే హైదరాబాద్కి బయలుదేరుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది. బామ్మ మనం వెంటనే హైదరాబాద్కి వెళ్ళాలి అని లక్ష్మి అంటుంది. హైదరాబాద్కా, ఎందుకమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ నాకు కొడుకే కాదు కూతురు కూడా పుట్టిందంట, నేను కవలలకు జన్మనిచ్చానంట బామ్మ, ఎవరో నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయారంట, ఎవరు అన్నది డాక్టర్కి డీటెయిల్స్ తెలిసాయంట. ఇప్పుడే డాక్టర్ గారు బిడ్డ ఎవరి దగ్గర ఉందో చెప్తా అన్నారు, వెంటనే హాస్పిటల్కు రమ్మన్నారు, మనం హైదరాబాద్కి వెళ్దాం బామ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం అని బామ్మ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.